బర్డ్ ఫ్లూ భయంతో జనం చికెన్ తినడం మానేశారు. కేజీ 300 రూపాయలుండే కోడి మాంసం నేడు కేవలం 130 రూపాయలకి లభిస్తోంది. అయినా జనం కొనడం లేదు. ఇక ఇదే సమయంలో ప్రజలకు అవగాహన కల్పించడానికి పలు ప్రాంతాల్లో చికెన్ మేళా నిర్వహిస్తున్నారు పౌల్ట్రీ సంస్థల నిర్వాహకులు. దీంతో చికెన్ కోసం జనం ఎగబడుతున్నారు. కాకినాడ జిల్లా పెద్దాపురం పట్టణంలో కోడి మాంసం, కోడిగుడ్లతో చేసిన వంటకాలు ఉచితంగా పంపిణీ చేశారు. దీంతో ఫ్రీ చికెన్ ఎగ్స్ కోసం జనం ఎగబడ్డారు. ఒకరినొకరు తోసుకున్నారు. దీంతో మేళా నిర్వాహకులు పంపిణీ చేయలేక చేతులెత్తేశారు. బర్డ్ ఫ్లూ భయంతో జనం చికెన్ తినడం మానేశారు. కేజీ 300 రూపాయలుండే కోడి నేడు కేవలం 130 రూపాయలకి లభిస్తోంది. అయినా జనం కొనడం లేదు. ఇదే సమయంలో ప్రజలకు అవగాహన కల్పించడానికి పలు ప్రాంతాల్లో చికెన్ మేళా నిర్వహిస్తున్నారు. దీంతో చికెన్ కోసం జనం ఎగబడుతున్నారు. కాకినాడ జిల్లా పెద్దాపురం పట్టణంలో కోడి మాంసం, కోడిగుడ్లతో చేసిన వంటకాలు ఉచితంగా పంపిణీ చేశారు. దీంతో ఫ్రీ చికెన్ ఎగ్స్ కోసం జనం ఎగబడ్డారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, రెండు తెలుగు రాష్ట్రాలని కూడా బర్డ్ ఫ్లూ వ్యాధి భయపెడుతోంది. కోడి పేరు చెప్తే జనం భయపడే పరిస్థితి. ముఖ్యంగా కోడి మాంసం గానీ కోడిగుడ్లు గానీ తినడం లేదు. ఇప్పటికే అంగన్వాడీ సెంటర్ లో కోడిగుడ్లు పంపిణీ చేయవద్దని రాష్ట్ర ప్రభుత్వం ఐసీడీఎస్ అధికారులను ఆదేశించింది. గిరిజన ఆస్తుల్లో కూడా కోడిగుడ్ల పంపకాన్ని నిలిపేశారు. ఇలాంటి నేపథ్యంలో మామూలుగా గోదావరిలో సామెత చెప్తారు, కోడి ముందా గుడ్డు ముందా అన్నది. కోళ్ల ఫారాలు ఉంటేనే హేచరీలు ఉంటాయి, హేచరీలు కోడి పిల్లలను సరఫరా చేస్తేనే కోళ్ల ఫారాలు ఉంటాయి. ఇలాంటి నేపథ్యంలో బర్డ్ ఫ్లూ ఏదైతే ఉందో ఈ బర్డ్ ఫ్లూ భయంతో జనం చికెన్ కి చాలా దూరంగా జరిగారు. చికెన్ రేట్లు పడిపోయినాయి, అయినా అమ్మకాలు తగ్గిపోయినాయి. ఇలాంటి నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో కోళ్ల ఫారాలకు కోడి పిల్లలను తయారు చేసి సరఫరా చేసే ఓ సంస్థ ముందుకు వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున చికెన్ మేళాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాను పరిశీలిస్తే కాకినాడ, పెద్దాపురం, పిఠాపురం, ఉప్పాడ తదితర ప్రాంతాల్లో చికెన్ మేళాలు నిర్వహించారు. బర్డ్ ఫ్లూ భయం పేరు చెప్పి తక్కువ రేటుకు చికెన్ వచ్చినా లేదన్నా లైవ్ అమ్ముతున్నా కూడా కొనగాలని చేయని ప్రజలు చికెన్ మేళాలో కోడి మాంసంతో కోడిగుడ్లతోటి తయారు చేసిన ఆహారాన్ని పెడితే మాత్రం వాటి కోసం ఎగబడుతున్నారు. తొక్కిసలాట్లు జరుగుతున్నాయి. వేల సంఖ్యలో ప్రజలు తరలి వస్తున్నారు. మొన్న కాకినాడ, నిన్న ఉప్పాడ, ఈ రోజు పెద్దాపురంలో పరిస్థితి చూస్తే జనం ఎగబడి వచ్చారు. దశలో వారికి ఇది సరఫరా చేయలేక నిర్వాహకుల మధ్యలోనే వెళ్లిపోయారు. నిర్వాహకులు మాట్లాడుతూ జనంలో ఏదైతే బర్డ్ ఫ్లూ భయం ఉందో ఆ బర్డ్ ఫ్లూ భయం పోగొట్టేందుకే లక్షలాది రూపాయలు వేసి చికెన్ మేళా నిర్వహిస్తామని చెప్తున్నారు. వాస్తవానికి పశు సంవర్ధక శాఖ వైద్యులు కూడా కోడి మాంసాలు గానీ కోడిగుడ్లు గానీ 70 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉడికించి తింటే ఎలాంటి ప్రమాదము రాదని చెప్పినప్పటికీ కూడా జనంలో భయం ఉంది. మరి అలాంటి భయపడుతున్న జనాలు చికెన్ మేళాలకు ఎందుకు వస్తున్నారు అన్నది ఎవరికి అర్థం కాని ప్రశ్నగా మిగిలింది. మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సంస్థ నిర్వహిస్తున్న చికెన్ మేళాలకు వస్తున్న స్పందన చూసి త్వరలోనే ప్రజలు మళ్ళీ తిరిగి చికెన్ కొంటారు, కోళ్లకు బారాలకు వెళ్తారు, కోడిగుడ్లు కొంటారు అన్న నమ్మకం ఏర్పడుతుంది. కానీ ప్రభుత్వ పరంగా మాత్రం ఎలాంటి ప్రోత్సాహం ఉండడం లేదని కోళ్ల ఫారాల యజమానులు, కోళ్ల వ్యాపారులు కూడా చెప్తున్నారు. ఏదైతే ప్రైవేట్ సంస్థలు చికెన్ మేళాలు పెట్టి జనాన్ని ప్రోత్సహిస్తే తప్ప ప్రభుత్వ పరంగా మీరు చికెన్ తినొచ్చు, దీన్ని 70 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉడికించి చికెన్ తినండి అని చెప్పడం లేదు. పైగా అంగన్వాడీ సెంటర్లకి, గిరిజన పాఠశాలలకి వీటి సరఫరా నిలిపేసిన నేపథ్యంలో జనంలో భయం పెరుగుతోంది. గర్భిణీ స్త్రీలు, బాలింతలకు అంగన్వాడీ సెంటర్లో ఇచ్చే డ్రై రేషన్ లో కోడిగుడ్లు కూడా నిలిపేయడం జరిగింది. ఇలాంటి నేపథ్యంలో మరిన్ని ఎక్కువ స్థాయిలో ఈ ఏదైతే హెచ్చరీ యాజమాన్యాలు చికెన్ మేళాలు నిర్వహిస్తున్నాయో వాటిని విరివిగా నిర్వహిస్తే ఖచ్చితంగా బర్డ్ ఫ్లూ భయం పోతుంది అన్న నమ్మకం జనాల్లో ఏర్పడుతుంది. గత 10 రోజులతో పోలిస్తే ప్రస్తుతం ఈ బర్డ్ ఫ్లూ భయం తగ్గిందనే చెప్పాలి. ఎందుకంటే ఈ చికెన్ మేళాలకు వస్తున్న ఆదరణ ఇందుకు నిదర్శనం. ఇలాంటి నేపథ్యంలో ప్రభుత్వం కూడా ముందుకొచ్చి ఈ
ఈ కోళ్లతో గానీ లేదంటే కోడిగుడ్లతో గానీ ఆహార అని చెప్పడంతో పాటు అంగన్వాడీ సెంటర్లలో అదేవిధంగా గిరిజన ఆస్తుల్లో కోడిగుడ్లు సరఫరా చేస్తే మళ్ళీ మామూలు స్థితికి వస్తుంది, వ్యాపారం పెంచుకుంటుంది అన్న నమ్మకం మాత్రం ప్రజల్లో ఏర్పడుతోంది, అటు కోళ్ల ఫారం యజమానుల్లో కూడా ఏర్పడుతోంది. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.